చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువు పేరట, ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను మాట్లాడుతుంది మాట అన్నారు. ఏమన్నారంటే, నేను స్వతంత్రాన్ని తెచ్చించానే కానీ పరిపూర్ణమైన స్వాతంత్రం ఇంకా మనకి రాలేదంట. ఎవరికి? మనకి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1947లో మనకి స్వాతంత్రం అనేది గాంధీ ద్వారా మనకి వచ్చింది. కానీ పరిపూర్ణమైన స్వాతంత్రం అనేది ఇంకా మనకి రాలేదు. ఎందుకు అని గాంధీ గారిని క్వశ్చన్ చేస్తే, ఎప్పుడైతే ఒక స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి తిరుగుతుందో బయట, అప్పుడే నిజమైన స్వాతంత్రం అనేది మనకి వచ్చింది, వస్తుంది అని గాంధీ గారు సెలవియడం జరుగుతుంది. ఆయన మాట చొప్పున ఈ మాట అనేది ఎప్పటికీ నెరవేరదు. ఒక స్త్రీ ఉదయపూటనే తిరగలేదంటే ఈయన మధ్యరాత్రి అంటున్నాడు. ఎవరు? గాంధీ గారు. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది స్వాతంత్రం అనేది? ఎప్పుడు వస్తుంది? స్వాతంత్రం మనకి రాలేదు. మనం 78 ఇప్పుడు ఎన్నేండ్లు అయింది? ఇప్పుడు 78 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి మనకి. కానీ నిజమైన స్వాతంత్రం ఇంకా మనకి రాలేదు. ఎప్పుడు వస్తుందంటే నాకు తెలిసి ఎప్పుడు రాదని అనుకుంటాను నేను. ఎందుకంటే మానవుడు మృగంగా మారేంత వరకు మారనాడు. మానవుడు ఒక మానవత్వాన్ని నిరూపించగలిగినంత వరకు గాంధీ గారు చెప్పిన మాట ఎప్పటికీ నెరవేరదు. ఎందుకు నెరవేరదు అంటే, ఎందుకంటే ప్రస్తుత కాలంలో కాదు, గతంలోనే ఎన్నో జరిగినాయి కాబట్టి, ప్రస్తుత కాలంలో రోజు రోజుకి గంటకి ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. కాబట్టి ఆయన మాట అనేది ఎప్పటికీ నెరవేరదు. ఒకవేళ నెరవేరాలంటే పురుషుడు అనేవాడు ఏ చూపుతో చూడకూడదంట? మోహపు చూపుతో చూడకూడదు. అరే మోహపు చూపుతో చూస్తున్నాడు కాబట్టి ఏమవుతున్నాడు ఇక్కడ? ఏమవుతున్నారు? స్త్రీలు అనేవాళ్ళు భయపడుతున్నారు. ఎవరి విషయమందు? పురుషులందు. అంటే ఒక పురుషుడిని స్త్రీ ఎలా చూస్తుందంటే ఇప్పుడు ఒక మృగంలా చూస్తుంది. ఎందుకు? మృగంలో పడిపోతున్నాం కాబట్టి. ఎవరి మీద? పురుషుల మీద కాదు, స్త్రీల మీద. స్త్రీల మీద ఒక మగాడు మృగంలా పడిపోతున్నాడు కాబట్టి స్త్రీ అనేది ఏమవుతుంది ఇక్కడ? భయపడుతుంది. సర్లే, రిలేషన్స్కి మనం ఏమైనా గౌరవిస్తామా? వేరే వాళ్ళు అయితే పర్లేదు, మోహపుతో చూస్తామంటే అది కూడా పర్లేదు కాదు చెప్తున్నాను. బంధుత్వాలు కూడా మర్చిపోతున్నారు ఎవరు ఈ కాలంలో. అలా అయితే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి హెచ్చరిక మాటలు. ఆ బైబిల్ గ్రంథాన్ని చొప్పున ఎంతోమంది ఈ బైబిల్ని వ్యతిరేకంగా ఉండే వాళ్ళు దూషిస్తున్నారు. దేన్నంటే బైబిల్ని. ఎలా? అరే మీ బైబిలే చక్కగా లేదంటారు. ఎవరు? వీళ్ళు. ఎవరు? వీళ్ళు చక్కగా ఉన్నారని మాట్లాడతారు. మళ్ళీ ఏం మాట్లాడతారో తెలియదు మాకు. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో వరుసలు లేవు ఎక్కడ. బైబిల్లో కొన్ని వచనాల్లో వరుసలు అనేది చూపిదు. ఎందుకు చూపిదు అంటే, తండ్రితో 2 కూతుర్లు ఏమైనారు? పడుకున్నారనేది ఉంటుంది ఎక్కడ? బైబిల్లో. మళ్ళీ ఇది కరెక్టా? అందుకే బూతు బుక్కం అని అంటారు. ఏది? ఈ బైబిల్ని. వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ వచనం బట్టి, ఈ సంఘటనలు బట్టి ఈ బైబిల్ని ఏమని అంటారు? ఒక బూతు బుక్ అని సెలవిస్తున్నారు. అలాంటి వారికి నేను సెలవిచ్చేది ఏమంటే, బైబిల్లో ఎలాంటి బూత్ అనేది లేదు. అది బూతు కాదప్ప అది. దాన్ని ఏమని అంటారంటే గుణపాఠము. మనము తెలుసుకోవాల్సిన హెచ్చరిక అది. ఇలాంటి విషయాలు జరిగాయి కాబట్టి మీరు కూడా అలా ఉండొద్దండి అని సెలవిస్తుంది. ఏది? ఈ గ్రంథం అనేది. అప్పటి కాలంలో సందర్భం వేరే, వాళ్ళు చేసిన సందర్భం వేరే, వాళ్ళు మింగిలైన సందర్భం వేరే. ఎప్పుడు? అలాంటి పరిస్థితి అలా ఉంది కాబట్టి అలా జరిగింది. కానీ దానిని బట్టి ఈ బుక్ అనేది అలాంటిదని మనం ఏం చేయకూడదు, నిర్ధారణ అనేది ఎప్పటికీ చేయకూడదు. ఇలా కాదు, ఈ బైబిల్‌లో ఇంకా చాలా ఉన్నాయి. తండ్రి కూతురులదే కాదు, తల్లి కొడుకుది ఉంది, అన్న చెల్లెలది ఉంది. ఇంకా ఎలాంటివి ఎన్నో ఉన్నాయి ఇక్కడ బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ మనకి హెచ్చరికలు. మనం ఇలా చేయకూడదనే బైబిల్లో సెలవిస్తుంది అంతే కానీ, బైబిల్ మనకి ఎప్పుడు తప్పు పట్టేలా ఉండదు. ఇలాంటి విషయాలనే కొంతమంది వ్యతిరేకంగా ఈ వచనాలు చూపించి బైబిల్ని ఏం చేస్తున్నారు? తప్పు పడుతున్నారు. కానీ ఇవే ఉన్నాయి బైబిల్లో మొత్తము? లేవు కదా! ఎన్నో మనకు అవసరమైన విషయాలు, మన జీవితాల్ని బాగు చేసుకునే విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దాన్ని వదిలిపెట్టి దేన్ని తీసుకుంటారు? ఇలాంటి విషయాల్ని తీసుకొని బైబిల్ని దూషించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరూ అజ్ఞానులు ఎవరు?
అలాంటి వాళ్ళందరూ అజ్ఞానులు. వాళ్ళని మనం ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు. మన పని ఏంటనేది మన ప్రభువైన యేసుక్రీస్తు మనకేం చెప్పారు? మీరు సువార్తను ప్రకటించండి అంతే. మీ నిమిత్తము నిందలు, శోధనలు మీకొస్తాయని ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకి అప్పుడే సెలవియడం జరుగుతుంది. మనం సువార్తను ప్రకటించేటప్పుడు నిందలు మనకొస్తాయి, శోధనలు మనకొస్తాయి, మనల్ని తిడతారు, ఎక్కువైతే కొడతారు గూడా. ఏం చేయాలి మనము? ఎదిరించాలా ఎవరిని? సహించాలా. ఎదిరించకూడదు ఎవరిని. గాంధీ గారు ఓ మాట అంటారు గదా! ఏది యాక్చువల్ గాంధీ గారి మాట కాదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీరు ఏం చేయండి? చూపించండి అని గాంధీ మాట కాదది. ఎవరి మాట అది? యేసుక్రీస్తు గారు ఆ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్తలో ఉంటుందది. కుడి చెంప మీద నిన్ను ఎవరైనా కొడితే ఎడమ చెంప నువ్వేం చెయ్యి? చూపి అని ఎవరు చెప్పిన మాట ఇది? యేసుక్రీస్తు గారు చెప్పిన మాట ఈయన కాపీ చేసినాడు ఎవరు? గాంధీ గారు కాపీ చేసి గాంధీ గారు చెప్పారు, గాంధీ గారు చెప్పారు. గాంధీ గారు సత్యం అహింసం అని అంటారు. ఆయన బైబిల్ చదివినాడు ఎవరు? గాంధీ గారు బైబిల్ చదవడం జరిగింది. బైబిల్ చదవడం ద్వారానే ఈ విషయాలన్నీ ఆయనకి తెలిసి వీళ్ళందరికీ ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఆయన కొన్ని విషయాలు బైబిల్ ద్వారా చదువుకోవడం జరిగింది. అందుకే ఆయన ఏమని పిలుస్తారో తెలుసా ఇండియా వాళ్ళు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు. అంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ఈ దేశానికి తండ్రి ఎవరంట? గాంధీ గారు అని అంటారు. అంటే ఒరిజినల్ మాట నన్ను కాపీ చేసి ఆయనే తండ్రి అయితే మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు గారు ఎక్కడ పోవాలి మళ్ళీ? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గారినే ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద జ్ఞానులే ఏమవుతున్నారు? ఆయన ఫాలో అవుతున్నారు ఎవరు? గాంధీజీ గారిని ఎంతోమంది ఫాలో అయితే గాంధీజీ గారు ఎవరు ఫాలో అయినారు? యేసుక్రీస్తు గారిని ఫాలో అయ్యారు. అందుకే ఆయన కాపీని ఆయన చేశాడు. ఆయన మాటని ఆయన కాపీ చేయడం జరిగింది. సో, ఈ ప్రస్తుత కాలంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి కాబట్టి దానిని బట్టే ఒక ఆడపిల్లని బయట పంపించడానికి ఎంతోమంది ఏమవుతున్నారు ఇప్పుడు? భయపడుతున్నారు ఈ విషయాలు చొప్పున. అందుకే పౌలు గారు గల్తీల సంఘంలో ఉంటున్న వారికి ఏం చెప్పారంటే, మీ ఆత్మని మీరేం చేసుకోండి? బలపరుచుకోండి ఫస్టు. మీలో ఆత్మ ఉన్నట్లయితే అది ఎలాంటి ఆత్మ? పిరికాత్మ గాదు. మనం పొందుకైన ఆత్మ ఎలాంటిదంట? పరిశుద్ధాత్ముడు గాదు. మనం పొందుకైన ఆత్మ బలమైన ఆత్మ. ఉంటుంది కదా 2 తిమోతికి రాసిన పత్రిక. చెప్పాను కదా లాస్ట్ వీక్ అప్పుడే నేను 2 తిమోతికి రాసిన పత్రిక 1 అధ్యాయం 7 వచనం నుంచి 8 వచనాల వరకు ఏముంటుంది? దేవుడు మనకు దయచేసింది పిరికి ఆత్మ కాదు, బలమైన ఆత్మ అనేది ఆ వచనంలో ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి ఆత్మను పొందుకొని కూడా మన శరీర కోరికలు మనం ఎంచుకుంటున్నామంటే మనం ఎంత కఠినంగా ఉన్నామనేది మనం ఇప్పుడే అర్థం చేసుకోవాలి. ఎవరు? మనము. అలాగే నెక్స్ట్ వచనాన్ని మనము చూసుకుందాం. నెక్స్ట్ వచనం ఏముంటుందంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందంటే, కాబట్టి మీ భూ సంబంధమైన స్వభావానికి చెందిన దేనినైనా చంపేయండి. లైంగిక అనైతికత, అపవిత్రత, కామము, దురాశ ఇది విగ్రహారాధన అని మళ్ళీ కొలస్సీల సంఘంలో ఉంటున్న వారికి పౌలు గారు ఏం చేస్తున్నారు? మళ్ళీ సెలవియడం జరుగుతుంది. పౌలు గారే కంటిన్యూగా సెలవిస్తున్నారు. ఏది? భూ సంబంధమైన ఏ విషయాలకి మీరేం కావద్దండి, లొంగిపోవద్దండి. ఎవరు? మనము. లొంగిపోతున్నాం కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. మనలో ఉంటున్న వాళ్ళు లొంగిపోయిండొచ్చు, ప్రపంచంలో ఉంటున్న వాళ్ళు కూడా ఏమైండొచ్చు? లొంగిపోయిండొచ్చు. లొంగిపోయినారు కాబట్టి ఆయన సెలవిస్తున్నారు ఏమని? కాబట్టి మీ భూ సంబంధమైన స్వభావానికి చెందిన దేనినైనా చంపేయండి. అంటే దీని ఉద్దేశం ఏంటి? మీలో ఎలాంటి నీచమైన కోరికలు ఉంటే మీ హృదయంలో దాన్ని అప్పుడే ఏమేయండి? వేసేయండి అంతే. అలా కాకున్నట్లు దాన్ని కంటిన్యూ చేసావంటే అదేమవుతుంది? నీ ఆత్మని అది బలహీనంగా మారుస్తుంది. శాంసన్ గారిని బలహీనంగా పరిచినట్లు నీ ఆత్మ కూడా అదేమవుతుంది? బలహీనంగా పరుస్తుంది. లైంగిక అనైతికత, అపవిత్రత, కామం, దురాశ మరియు విగ్రహార్థన కూడా చేయిస్తుంది. ఏ విషయంలో పడిపోతే? పాపం అనే విషయంలో పడిపోతే. రీజను ఒకటే, కామతత్వం మరియు జారత్వం అనే విషయము. ఈ విషయంలో పడిపోతున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఈ వచనం మన కన్క్లూషన్ ఏమిస్తుందంటే, విశ్వాసులను వారి జీవితాల నుండి కామపు కోరికలను చురుకుగా
ప్రతిఘటించి తొలగించమని కోరుతుందంటే ఏది ఈ వచనం అనేది? ఈ విశ్వాసులకి ఈ వచనం ఏది? అంటే మనలాంటి విశ్వాసులకి ఈ వచనం అనేది. భూ సంబంధమైన ప్రతి దాన్ని మీరేం చేయండి? మీ హృదయంలో దాన్ని వేసేయండి. ఎందుకంటే ఈ లోకంలో అపవిత్రత ఉంది. ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో కామము, ఒక శరీర కోరికలున్నాయి. ఈ లోకంలో అనైతికత అనేది ఉంది. దానిని బట్టే విశ్వాసులారా మీరేం చేయండి? మీ హృదయంలో దీన్ని వేసేయండి. మీరు వేసేస్తే మీ ఆత్మని మీరేమవుతున్నట్లు? బలపరుచుకున్నట్లు లెక్క అవుతుంది. అంతేగాని ఒకవేళ ఏసేయకపోతే ఏమవుతుందంట? బలహీనంగా మార్చుకుంటారంట దాన్ని? మీ ఆత్మని. ఎందుకంటే మీ ఆత్మ పిరికాత్మ కాదు కదా! మన ఆత్మ బలమైన ఆత్మ కాబట్టి మీ ఆత్మని మీరు ఏం చేయొద్దండి? బలహీనంగా మార్చుకోవద్దండి ఈ విషయాలు చొప్పున అని పౌలు గారు కొలొస్సీల సంఘంలో ఉంటున్న వాళ్ళకి కూడా ఆయన ఏం చేస్తాడు? సెలవీయడము జరిగింది. అలాగే గలితీయులకు రాసిన పత్రిక, గలితీయులు కాదు, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 5 వచనాల వరకు ఏముంటుందంటే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధమునుగాను గౌర ప్రవా గౌర గౌరవ ప్రధానముగాను మీ శరీరమును అదుపులో ఉంచుకొనుటకు నేర్చుకొనుడి అని తెస్సలోనికలో ఉంటున్న వాళ్ళు కూడా పౌలు గారు హెచ్చరించడం జరుగుతుంది. పౌలు గారే కంటిన్యూగా వచనాలు మనకి తెలియజేస్తున్నాడు. ఏమని? ఏం తెలియజేస్తున్నాడంటే, మీలో ప్రతివాడును అంటే మనము కూడా ఎవరు? మీరు, నేను, మనమందరము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీలో ప్రతివాడును దేవుణ్ణి ఏం చేయట్లేదు? దేవుణ్ణి మీరు ఎరగట్లేదు కాబట్టి అన్యజనుల వల్ల మీరేం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు మీరు. అరే! అన్యజనులు మనం తప్పు పట్టొచ్చా అంటే, అన్యజనుల్లో కూడా మంచివాళ్ళున్నారు. ఎవరు? అన్యజనుల్లో కూడా ఎంతో మంచివాళ్ళున్నారు. వాళ్ళ అన్యజనులనే ఒక పేరుంది అంతేగాని, అన్యజనుల్లో అందరూ చెడ్డోళ్ళనేది ఉండరు. అన్యజనుల్లో మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే, అన్యజనులంటే ఒక కామ కామాభిషయంలో ఉంటున్న వాళ్ళని పౌలు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? సెలవిస్తున్నారు. అన్యజనుల్లో మీరేం చేయొద్దండి? ఉండొద్దండి. మనం ఎవరుము? మనం అన్యజనులు కాదు మనము. మనం ఎవరు మనము? మనం క్రైస్తవులు కాబట్టి మనం అన్యజనులు కాకున్నట్లే ఎవరిలో ఉండాలంటే మనము క్రైస్తవులుగా ఉండి ఎదిరించాలంటే దేన్ని? ఏదైతే మన కోరికల చొప్పున మనం పడిపోతున్నామో దాన్ని ఏం చేయాలి మనము? ఎదిరించాలనేది ఇక్కడ ఈ వచనం అనేది చెప్తుంది. అలాగే మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఎవరు? మనము. గౌరవప్రదానంగాను మనం ఏమై ఉండాలంటే నడుచుకోవాలంటే ఇతరులతో. అంతే కదా! ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం మనము? గౌరవంగా మాట్లాడతామా? అగౌరవంగా మాట్లాడతామా? ఇప్పుడు మేము మిమ్మల్ని పలకరిస్తే ఎలా పలకరిస్తాను? గౌరవంగానే మిమ్మల్ని ఏం చేస్తాను? పలకరించాలా. అది స్వభావము. ఎవరి స్వభావము? నా స్వభావం అది. మిమ్మల్ని ఎలా పలకరిస్తున్నాననేది. ఒకవేళ మిమ్మల్ని అగౌరవంగా పలకరిస్తే నాలో ఉంటున్న ఆత్మ ఎలాంటిదంట? దురాత్మ. ఎలాంటిది? దురాత్మ. ఆ దురాత్మ ద్వారా నిన్ను నాశనం చేసే ఒక అవకాశం ఉంది. అలాంటి ఆత్మను మనం ఏం చేయకూడదు? పొందుకోకూడదు. గౌరవించాలి ఎవరిని? గౌరవించాల. ఇతరుల వ్యక్తులను మనం ఏం చేయాల? గౌరవించాల. క్రైస్తవులనే కాక అన్యజనులు కూడా మనం ఏం చేయాల? గౌరవించాల. అన్యజనులు కామాభిషయాలు అంటే కాదు. అందరూ కాదు. కొంతమంది మాత్రమే. ఆ కొంతమందిని వల్ల మీరేం చేయొద్దండి? ఆ కొంతమంది వల్ల మనము ఉండకూడదు. మీరు కూడా ఉండొద్దండని తెస్సలోనిక ఉంటున్న వాళ్ళందరికీ పౌలు గారు సెలవియడం జరుగుతుంది. ఈ వచనం ఒక కన్క్లూజన్ ఏమంటే, క్రైస్తవులు తమ కోరికలను లోక విధానంతో నిర్వహించు విధానమును వివేచిస్తుందంట. ఏది? ఈ వచనం క్రైస్తవుల గురించి. క్రైస్తవులు అంటే విశ్వాసులు. విశ్వాసులు అంటే క్రైస్తవులు. వినుట వల్ల విశ్వాసం. వింటున్నారు కాబట్టి మీరెవరు? మీరు వినే ఒక క్రమంలో అజాగ్రత్తగా ఉన్నారా? అంటే మీరు విశ్వాసులు కాదు. మీరు వినేటప్పుడు మీకు ఓపిక అనేది నశిస్తుందా? అంటే మీరు విశ్వాసులు కాదు. ఎందుకంటే మీరు వింటున్న వాక్యము కథ గాదు. మీరు వింటుంది ఈ లోకరీతిగా విషయాలు కాదు. మీరు వింటుంది ఎవరిని? మీరు వింటుంది క్రీస్తుని. మీరు వింటుంది ఒక వాక్యాన్ని. అలాంటప్పుడు మీరు నిర్లక్ష్యం చేస్తే వినుట వల్ల విశ్వాసం అనే ఒక మాట ఏమవుతుంది? నెరవేరదు. వినుట వల్ల విశ్వాసం అంటే ఈ చెవుత విని, ఈ చెవుతో మనం ఏం చేయకూడదు? వదిలేయకూడదు. ఈ చెవుత విని లోపలికి పోవాలి. అది ఎక్కడ? నీ హృదయంలో పోవాల. పోనించుకున్నామా మనము? ఒకవేళ మీరు పోనిచ్చుకోలేదంటే మీరు మైండ్‌లో ఫిక్స్ కాండి. మీరు వినటం వల్ల మీకు విశ్వాసం అనేది రాలేదు.
విశ్వాసులకు మాత్రమే నేను మెసేజ్ ఇస్తున్నాను ఇప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. విశ్వాసులకు నేనేం మెసేజ్ ఇస్తున్నానంటే, కోరికలు మీరేం చేయండి, మీలో ఉంటున్న కోరికలు మీరేం చేయండి, కోరికలో మీలో ఉంటున్నవన్నీ మీరు ఏసేసుకోండి. అంటే ఏసేయండి దాన్ని. అది రాకూడదు. మీ హృదయంలో అలాంటి కోరికలనేది రాకూడదు. విశ్వాసులకు మాత్రమే. వింటున్నారా? వింటే మీరెవరిప్పుడు? వింటే మీరు, మీరు వింటే మీరు ఖచ్చితంగా విశ్వాసులు. అంటే క్రైస్తవులు. క్రైస్తవులకు మాత్రమే ఈ వచనం అనేది హెచ్చరిస్తుంది. ఎవరి ద్వారా? పౌలు గారి ద్వారా. పౌలు గారి ద్వారా మనకి ఈ వచనం ద్వారా తెస్సలోనిక వాళ్ళకే కాదు, మనం గూడా అలాంటి వాళ్ళు ఉన్నాము. క్రైస్తవులు గూడా మనము హెచ్చరించుకోండి. ఎవరు? ఇతరులు మీరు గౌరవించండి. ఇతరులతో మీరు ప్రేమగా ఉండండి. అంతేగాని ఇతరులతో మనం అగౌరవంగా ఉండకూడదు. ఒకవేళ వింటే మన విశ్వాసులను కాదు, మనము క్రైస్తవులను కూడా కాదు అనే విషయాన్ని మనం ఏం చేయాలో గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనం విశ్వాసులు అవ్వాలంటే వినాలా దేన్ని? వింటున్నామా? వినట్లేదు. ఎందుకి? వినట్లేదు కాబట్టే మన విశ్వాసం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే తండ్రైన దేవుడు మనకు సెలవిచ్చాడు ఏమని? "అరేయ్! నీ ఆత్మ అనేది క్షీణించిపోతుందంట." ఏది? ఒక పసిపిల్లోనికి పాలెంత అవసరమో? ఒక పసిపిల్లాడికి పాలెంత అవసరం? తల్లిపాలు. తల్లిపాలు లేనిదే ఆ పిల్లోడు ఎదగడు కదా క్రమంగా. మనం గూడా పసిపిల్లలే. ఏ విషయంలో? దేవుని విషయంలో. దేవుని విషయంలో మనము పసిపిల్లలమే. వాక్యమైన ఆహారం మీరు తీసుకోవట్లేదు. వాక్యమైన పాలు మీరేం చేయట్లేదు? త్రాగట్లేదు. అందుకే మీ ఆత్మ అనేది ఏమవుతుంది? బలహీనంగా అవుతుంది. ఎప్పటికీ మీరు మార్చుకోలేరు దేన్ని. మీ ఆత్మని బలంగా మార్చుకోలేరు. నాకు అర్థమవుతుంది. వింటున్న వాళ్ళు మీరే గాదు, వీక్షిస్తున్న వాళ్ళు కూడా చెప్పేదేమంటే, వినుట వలన విశ్వాసం. దీన్ని బాగా మైండ్‌లో పెట్టుకోండి. వినుట వలన విశ్వాసం అంటే ఇవేం వింటున్నారు? కథలు గాదు. స్టోరీస్ గాదు మీరు వింటంది. మీరు వింటంది ఒక యుగంలోకొచ్చే ఒక వ్యక్తి గురించి. యుగానికొక్కడు గురించి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గురించి. అలాంటి వ్యక్తి గురించి మనము మేము చెప్తుంటే మీరు వినకపోతే గిన మీరు పాపులుగా నిలబడతారు అంతేగాని మాకొచ్చేది ఏమీ లేదు. మాకొకటే ఆజ్ఞ. ఆజ్ఞ ఏమంటే సర్వ సృష్టికి మీరు వెళ్ళండి. సువార్తను ప్రకటించండి. నేను సర్వ సృష్టికి వెళ్ళలేదు గానీ ముద్లాపురకొచ్చాను. సువార్తను నేనేం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను. వింటున్నారా అంటే ఎవరిది బాధ్యత అది? మీది. అజాగ్రత్తగా ఉన్నారంటే మీ ఆత్మలు మీరు క్షీణించుకుంటున్నారు అంతే. అలా క్షీణించుకోవద్దని ఎవరు చెప్తున్నారిక్కడ? పౌలు గారు తెస్సలోనిక వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు నేను మీకి ముద్లాపురలో ఉంటున్న సంఘానికి కూడా ఇప్పుడు మీకి ఈ వచనం ద్వారా తెలియజేయడము జరుగుతుంది. ఎలా? ఉండొద్దండి. ఎలా ఉండొద్దండి? క్రైస్తవుల నుంచి పాపులుగా మీరు మారొద్దండి. విశ్వాసుల నుంచి అవిశ్వాసులుగా మీరు మారొద్దండి అని వచనం మనకి తెలియజేస్తుంది. అంటే కన్క్లూజన్ ఇంక ఇచ్చేస్తాను. పాయింట్‌కి ఏమంటే కోరికలనేది ప్రతి ఒక్క మానవుల్లో పుడుతుంది. ఎందుకంటే మనం ఎవరము? మనం మనుషులము. మనం మనుషులు కాబట్టి కోరికలనేది మనలో ఏమవుతాయి ఖచ్చితంగా పుడుతుంది. ఆ కోరికలను అధిగమించుకున్న వాడే క్రైస్తవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఇక్కడ కొంతమంది క్రైస్తవులు కాదు. అన్యజనులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు గానీ, అలాగే వింటున్న వాళ్ళు గానీ అందరూ క్రైస్తవులు లేరు. క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్పేదేమంటే కోరికలు ప్రతి ఒక్కరిలో పుడతాయి. మానవుడిగా ఉంటున్న ప్రతి ఒక్కరు కోరికలనేది సాధారణం. కానీ ఆ కోరికనేది కామతత్వానికి దారితీస్తుందా? ఆ కోరికనేది జారత్వానికి దారితీస్తుందనేది మీ ఆలోచన. ఎవరి ఆలోచన? మన ఆలోచన అది. మన ఆలోచన ఆ వైపుకు దారితీస్తుందంటే మీ ఆత్మని మీరేం చేసుకున్నట్ల? బలహీనంగా పరుచుకున్నట్లే. ఇది క్రైస్తవులకు మాత్రమే గుర్తుంచుకోండి. అన్యజనులు ఎవరైతే ఉన్నారో, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మారాలి. ఎవరి విషయంలో? దేవుని విషయంలో మారి యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకొని, అలాగే యేసుక్రీస్తు గారు నా కొరకు ఏమైనారని? నా కొరకు ఆయన సిలువలో బలైనారనే విషయాన్ని, రక్తాన్ని కార్చారనే విషయాన్ని ఎవరైతే బాప్తిసం పొందలేదో వాళ్ళు గమనించి క్రైస్తవులుగా మారే అవకాశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళేమవుతారు? వాళ్ళు విశ్వాసులవుతారు. ఒకవేళ ఒకవేళ క్రైస్తవులు కాకున్నట్ల బాప్తిసం పొందుకోకున్నట్లు నీకేమైనా అపఘాతం అనేది, అపాయం అనేది జరిగితే మీ పరిస్థితి ఏంటి ముందానికి?
దేవుని యందు భయం ఉంది. మనం కూడా సేమ్ అంతే. మనం ఎంత శ్రీమంతులైనా, మనం ఎంత జ్ఞానులైనా, మనం ఎంత దే ఈ లోకరీతిగా మనం ఎంత గొప్పవాళ్ళైనా గానీ, ఒక క్రైస్తవుడు కాకపోతే నువ్వు కూడా కటిక చీకట్లకి వెళ్ళి అక్కడ పండ్లు కొరుక్కుంటుంటావు. ఎవరైతే క్రైస్తవులు కాలేదో. కటిక చీకట్లో పండ్లు కొరుక్కుంటూ ఉండడం మనకు మంచిదా? గ్రుడ్డిగా కొంచెంసేపు ఉంటేనే మనము ఓర్చుకోలేం. కరెంట్ పోతేనే అల్లాడిపోతాము మనము. అలాంటిది నీ లైఫ్ అంతా చీకట్లోకి వెళ్ళిపోతుంది మీరు ఒప్పుకుంటారా? క్రైస్తవులుగా ఎవరైతే ఇంకా మారలేదో అలాంటి వారికి హెచ్చరించేది ఇదే. త్వరగా మీరేం చేయండి, త్వరగా మీ మారు మనస్సుని మీరు పొంది చీకటిలో ఉంటున్న వాళ్ళందరూ వెలుగులోకి రావాలనేది ఎవరి కోరిక? ప్రభువైన యేసుక్రీస్తు కోరిక. కాబట్టి దీన్ని గమనించి దీన్ని అధిగమిస్తేనే క్రైస్తవులుగా మారిపోతారు, విశ్వాసులుగా మీరు కూడా అవుతారు. వీటి వలన విశ్వాసం అనేది మీకే ఖచ్చితంగా ఉంటుంది. దీని అర్థం ఏమవుతుందంటే, ఇప్పుడు కామత్వం అనేది, జారతత్వం అనేది మనిషికి చాలా ఒక అపాయమైన ఒక విషయం. ఈ అపాయాన్ని మనం ఏం చేయాలా? ఈ అపాయాన్ని మనము దాటాలా. ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కొన్ని బోర్డ్స్ కానీ మనకు కనపడిస్తే ఏమి డేంజర్ బోర్డ్స్ అని కనపడిస్తాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మీరు ఏం కావండి, మెల్లగా పోండి. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకోకున్నట్లా మెల్లగా పోండి, అప్పుడు మీకేం కాదు, అపాయం అనేది మీకు రాదు. అలా కాకున్నట్లా ఏం అపాయం వస్తా, నాకేమన్నా స్పీడ్గా పోతే ఏమవుతుంది, మీ ప్రాణాలకే ప్రమాదం. అంతే కదా. సేమ్ ప్రభువైన యేసుక్రీస్తు గారు ఓ బోర్డు పెట్టారు. ఆ బోర్డు ఏమంటే కామత్వం అనే బోర్డు, అలాగే ఇంకోటి జారత్వం అనే బోర్డు పెట్టారు. ఈ రెండు బోర్డుని మనము చూసి చూడుకోకుండా పోతే నీ ఆత్మని నువ్వు కటిక చీకట్లో వెళ్ళేసినట్లు లెక్క. ఒకవేళ చూస్తే ఏమవ్వండి, ఒకవేళ చూస్తే జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్త పడండి అంతే. అంతేగాని చూసి చూడుకోకున్నట్లు వెళ్ళిపోతే యాక్సిడెంట్ ఎట్లయితాయో మీకు కూడా మీ లైఫ్లో ఒక బిగ్ యాక్సిడెంట్ అవుతుందో అదే యాక్సిడెంట్ కటిక చీకటి. అలాంటి కటిక చీకట్లకు వెళ్ళాలంటే ఈ రెండు బోల్డ్ అధిగమించుకొని స్లోగా వెళ్ళాలి. ఏ దాంట్లో ఆలోచించుకుంటూ వెళ్ళాలా. దేవుడు మనకు ఒక ఆలోచన ఇచ్చాడు కదా. ఎందుకు? మనము ప్రాణులు కాదు కదా. ఎందుకంటే ప్రాణులకి ఏముండదు, ఆలోచించే శక్తి ఉండదు. మనం మనుషులు కాబట్టి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు అధిగమించేవాడే ఒక క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుల్లో మనం కావాలా. క్రైస్తవులుగా ఇంకా ఎవరైతే కాలేదో అధిగమించి దేన్ని అన్ని విషయాలను అధిగమించి వినుట వలన విశ్వాసాన్ని మీరు నెరవేర్చి ప్రభు పేరిట మీరు ఏం తీసుకోవాలా, బాప్తీసం అనేది మీరు తీసుకున్నట్లయితే క్రైస్తవులుగా నిలబడతారు. కటిక చీకట్లకు మీరు వెళ్ళే అవకాశం అనేది లేదు. రేపటి ఏమవుతుందో మనకు తెలీదు, అంతే కదా. రేపనే దినం మనకు ఉంటుందో అనేది కూడా తెలీదు. అలాంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తే మీరు ఎప్పటికీ కోలుకునే ఒక దెబ్బను మీరు ఏం చేస్తారు, ఖచ్చితంగా తింటారు. కాబట్టి కొంచెమైనా జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా అసలు దేవుని విషయం అందు, అది ఎవరి విషయం అందు, అన్యులు మనకు అవసరం లేదు. క్రైస్తవులుగా ఎవరైతే ఇక్కడ వింటున్నారో క్రైస్తవులు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే నిర్లక్ష్యంగా ఉండొద్దండి. అది ఏ విషయమైనా కానీ నిర్లక్ష్యంగా ఉండొద్దండి, అజాగ్రత్తగా ఉండొద్దండి. మీ ఆత్మల్ని బలపరుచుకోవడానికి అవకాశం అనేది దేవునికి ఇచ్చి, అలాగే మీ ఆత్మలు కూడా మీరు ఏం చేయండి, బలపరుచుకొని దేవుని యందు మీరు నిగ్రహంగా ఉండడానికి ఏమైంది, ధైర్యంగా ఉండడానికి ఇంకా ఏమైంది, అలాగే విశ్వాసులుగా ఉండడానికి ప్రయత్నించండి. అవిశ్వాసులుగా ఉండుకోకున్నట్ల నిజాయితీపరుడుగా నీతిమంతుడుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఎవరి విషయమందు? దేవుని విషయమందు. అలా ఉంటే మన ఆత్మ అనేది ఇంకా బలపరుస్తుంది. ఇది ఫోర్త్ పాయింట్ అనేది ఇక్కడికి కంప్లీట్ అయింది. కామత్వము జారతత్వం అనే విషయం అనేది ఇప్పటికి కంప్లీట్ అయింది. ఇంతవరకు విన్నారు కాబట్టి ఈ విషయాలు అనేది, ఈ టాపిక్ అనేది, ఈ యొక్క పాయింట్ అనేది ఎంత ప్రాముఖ్యమో, సాతానుడు నిన్ను ఏలుతున్నాడు అనేది ఈ విషయం అనేది ఇక్కడ తెలుస్తుంది. గుర్తుందా? ఈ ఎపిసోడ్ టాపిక్ గుర్తుందా? 10 వారాల నుంచి మాట్లాడుకుంటుంటే గుర్తుందా లేదా అని అడుగుతున్నా. బీ అలర్ట్ ఫ్రమ్ సాతాన్ అంటే సాతాన్ నుండి నువ్వు అప్రమత్తంగా ఉండండి అనేది ఈ యొక్క ఎపిసోడ్ అనేది టాపిక్. ఆ ఎపిసోడ్లో వచ్చిన అన్ని విషయాలే ఇవి. జాగ్రత్తం అనేది ఎవరి ద్వారా వస్తుంది? సాతాను నిన్ను పరీక్షిస్తున్న ద్వారా వస్తుంది. కామతత్వం కూడా అలాగే వస్తుంది. ఒకవేళ పడిపోతే నిన్ను ఎవరు ఏలుతున్నారు? ఇప్పుడు సాతానుడు నిన్ను ఏలుతున్నాడు.
వెళ్తున్నాడా మళ్ళీ? వెళ్తున్నాడా లేదనేది ఈ పాయింట్ ద్వారా మనం మనం ఆలోచించుకొని ముందరికి మనము వెళ్ళిపోవడం. ఇంకా ఆఖరిగా ఫిఫ్త్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఇంకా టైం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫోర్త్ పాయింట్ మనం చూస్తున్నామో దానికి మించి